ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? మన జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ యవ్వన దశ. ఆ దశ నిరుపయోగంగా కరిగిపోతే ఎంత బాధాకరమైన జీవితంగా మారుతుందో అని. ఒక వ్యక్తిని 27 సంవత్సరాలు జైల్లో పెట్టారు. అతని యవ్వనం, కుటుంబం, స్వేచ్ఛ అన్నీ పోయాయి. అయినా బయటకు వచ్చిన తర్వాత అతను ప్రతీకారం తీర్చుకోలేదు. అదే వ్యక్తి తర్వాత ఆ దేశానికి అధ్యక్షుడయ్యారు. ఈ కథ ప్రపంచ చరిత్రల్లో అత్యంత స్ఫూర్తిదాయకమైన కథల్లో ఒకటి. ఆ వ్యక్తి సౌత్ ఆఫ్రికాలోని జూలై 18, 1918లో ఎంవెజోలో జన్మించారు. తండ్రి గడ్ల హెర్నీ, తల్లి నొసేకేని ఫెన్నీ. దంపతులకు పుట్టిన బిడ్డ ఆఫ్రికా గౌరవం నెల్సన్ మండేలా గారు. ఆ సమయంలో దక్షిణాఫ్రికాలో అపార్టహెడ్ అనే వర్ణ వివక్ష విధానం అమల్లో ఉండేది. నల్లజాతి ప్రజలకు ఓటు హక్కు, సమాన విద్య, సమాన అవకాశాలు ఏవి ఉండేవి కాదు. నెల్సన్ మండేలా గారు యూనివర్సిటీ ఆఫ్ ఫోర్ట్ హెయిర్లో చదివారు. విట్ వాటర్ స్ట్రాండ్ అనే యూనివర్సిటీలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. చిన్నప్పటి నుంచి వివక్షతకు గురి అవుతున్న ఆ వ్యక్తి తమ హక్కుల కొరకు పోరాట దిశకే ఎదిగారు. మండేలా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్లో చేరి ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. మనుషులందరూ సమానమే అయితే కొందరిని ఎందుకు తక్కువగా చూస్తున్నారు అని ప్రశ్నించారు. మండేలా న్యాయం కోసం పోరాటం ప్రారంభించారు. ఈ పోరాటం కారణంగా ఆయన్ను అరెస్టు చేశారు. 1962లో ఆయన్ని అరెస్టు చేశారు. కోర్టు 1964లో జీవిత ఖైదు విధించారు. ఆయనను ఎక్కువ కాలం రోబెన్ ఐలాండ్ ప్రిజన్లో ఉంచారు. అక్కడ ఆయన చేత రాళ్ళు కొట్టే పని చేయించారు. కుటుంబాన్ని చాలా అరుదుగా మాత్రమే కలిసే అవకాశం ఉండేది అతనికి. మండేలా పరిస్థితి 27 సంవత్సరాల జైలు శిక్ష, ఒక చిన్న గదిలో జీవితం, కఠినమైన పని, కుటుంబానికి దూరం. కానీ ఒక విషయం మాత్రం ఎప్పుడూ మారలేదు. అదే ఆయన ఆశ. ఆయన చెప్పిన గొప్ప మాట, ఐ నెవర్ లాస్, ఐ ఎయిదర్ విన్ ఆర్ లెర్న్. నేనెప్పుడూ ఓడిపోను, గెలుస్తాను లేదా నేర్చుకుంటాను అని చెప్పారు. జైలులో కఠిన శ్రమ చేసిన తర్వాత కూడా మండేలా పుస్తకాలు చదివేవారు. కొత్త విషయాలు నేర్చుకోవటం ఎప్పుడూ ఆపలేదు. స్వేచ్ఛ కోసం రాజీ పడలేదు. జైల్లో ఉండగా ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది. హింసను ఖండిస్తే నిన్ను విడుదల చేస్తాము అని. మండేలా సమాధానం, నా ప్రజలకు స్వేచ్ఛ లేనప్పుడు నాకు వచ్చిన స్వేచ్ఛకు విలువ లేదు అన్నారు. 1990 ఫిబ్రవరి 11న, అంటే సరిగ్గా 27 సంవత్సరాల తర్వాత ఆయన్ను విడుదల చేశారు. ప్రజలు ఆయన్ని హీరోలా స్వాగతించారు. 1994లో దక్షిణాఫ్రికాలో జరిగిన మొదటి ప్రజాస్వామ్య ఎన్నిక విజయం సాధించి దేశపు తొలి నల్లజాతి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆయన పాలనలో వర్ణ వివక్షను అధికారికంగా ముగించారు. శాంతి, సమానత్వం, జాతీయ ఐక్యతకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతీకారం కాకుండా క్షమాభావాన్ని ప్రోత్సహించారు. 1990లో ఆయన విడుదలయ్యాక ప్రపంచం ఇలా అనుకుంది, ఇప్పుడు ఆయన ప్రతీకారం తీర్చుకుంటాడు అని. కానీ మండేలా చెప్పింది ఒక్కటే, క్షమించకపోతే నేను ఇంకా జైల్లోనే ఉన్నట్టు అని అన్నారు ఆయన. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తనను కఠినంగా చూసిన జైలర్ల పట్ల కూడా ఆయన ద్వేషం చూపలేదు. దేశ అధ్యక్షుడైన తర్వాత ఆయన ప్రతీకారం తీర్చుకోలేదు. ఇది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆయన ప్రపంచానికి ఇచ్చిన సందేశం, గొప్ప నాయకుడు శత్రువుల్ని పెంచడు, మనుషుల్ని కలుపుతాడు అని. 1994లో మండేలా తన జీవితంలో మొదటిసారి స్వేచ్ఛగా ఓటు వేశారు. ఆ క్షణం కేవలం ఆయన విజయం కాదు, అది లక్షలాది మంది ప్రజల ఆశలకు న్యాయం జరిగిన రోజు. నెల్సన్ మండేలా చెప్పిన ప్రసిద్ధ సూక్తులు, ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ సీ టు చేంజ్ ది వరల్డ్. ఇది చెప్పటం కాదు, ఆయన చేసి చూపించారు. 27 సంవత్సరాల కఠినమైన శిక్షలు అనుభవిస్తూ కూడా ఆయన ఎన్నడూ పుస్తకాన్ని వదిలిపెట్టలేదు. తన జ్ఞానాన్ని పెంచుకుంటూనే ఉన్నారు. ఇట్ ఆల్వేస్ సీమ్స్ ఇంపాసిబుల్ అంటిల్ ఇట్స్ డన్. ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, కష్టాలు శాశ్వతం కాదు. విద్య మనిషిని మార్చే గొప్ప ఆయుధం. ద్వేషం కంటే క్షమ గొప్పది. ఓర్పు, పట్టుదల విజయానికి దారి తీస్తాయి. నిజమైన నాయకుడు తన కోసం కాదు, ప్రజల కోసం జీవిస్తాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ మాకు చాలా విలువైన వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ వాణి షట్టింగ్ ఆఫ్. బాయ్ బాయ్.